మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొక దినాన్ని మనకు అనుగ్రహించి మరొక దినములో దేవుని యొక్క కృపా వాక్యమును ధ్యానం చేయటానికి సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా ఉదయకాలమందు ప్రభు యొక్క పాద సన్నిధిలో ధ్యానం చేస్తుండగా, కృపావాక్యమును ధ్యానం చేస్తుండగా, ఆ ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో మరి వింటూ అనుగ్రహం పొందుకున్నటువంటి బిడ్డలుగా అన్వయించుకొని అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట సర్వ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో ఈ విధంగా వ్రాయబడ్డాయి. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. మీ సన్నిధి, మీ యొక్క ఆత్మ సహాయము మాకు దయచేయండి. ఈ మాటలు అనేక మందికి వినిపింప చేయమని వేడుకుంటున్నాం. తద్వారా బిడ్డలు నైనా బలపడటానికి, మీ యందు స్థిరపరచబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి మాటల్లో యేసు ప్రభు వారు ఆయన స్వయాన మరి ఆయన తెలియపరిచినటువంటి మాట ఏంటంటే ప్రార్థన వలనే మన జీవితాలలో ఏది జరగాలన్నా జరిగించుకోవాలన్నా ప్రతి దానికి కూడా ప్రార్థన వలనే, ప్రార్థన లేకుండా ఏది కూడా మన జీవితాలలో ఏ కార్యం కూడా మరి నెరవేర్చబడదు. ఇందుకు యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉంటూ ఆయన ప్రతి కార్యానికి, ప్రతి ఒక్క సందర్భంలో ఆయన రోగులను బాగు చేశారు. అనేక మంది మరి దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారు విడుదల పొందారు. ఆదరణ లేనటువంటి వారు ఆదరించబడ్డారు. అనేక మంది జీవితాలు వాళ్ళు సమాధానం పొందుకున్నారు. అన్ని మేలులు వారు పొందుకున్నట్లుగా అవన్నీ కూడా యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఆయన 33వ సంవత్సరంలో 3.5 సంవత్సరము జీవిత కాలంలో ఆయన ఈ కార్యాలన్నీ కూడా జరిగించారు. బైబిల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు ఒకవేళ అవి లెక్కించాలి అనుకుంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మరి పుస్తకాలు సరిపోవు. అంతగా మరి ఆయన కార్యాలు జరిగించినట్లుగా
అంతగా ప్రకటించినట్లుగా, బోధించినట్లుగా, బలపరిచినట్లుగా అనేక మంది విశ్వసించి మారుమనసు పొంది దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వీటన్నిటికీ వెనక మరి ఆయన ప్రార్థన అనేది యేసు ప్రభు బైబిల్లో ఎన్ని సందర్భాలలో ఆ చేస్తున్నటువంటి ప్రార్థనలు అన్నీ కూడా మరి మనము బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అలాగనే యేసు ప్రభు ఒక సందర్భంలో యేసు ప్రభు వచ్చేదానికి ముందుగా శిష్యులు దగ్గరికి ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు ఏదో ఒక విధంగా యేసు ప్రభు శిష్యులను తప్పు పట్టాలి అని మరి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు, ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు అనుకున్నటువంటిది ఏది కూడా చేయలేకపోతున్నారు. అయితే ఒక సందర్భంలో ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారుడు, ఆ కుమారుడుకు ఉన్నటువంటి రోగము ఆ యొక్క కుమారుడు ఉన్నట్లుండగా మూర్ఛ రోగములాగా మూర్ఛ వచ్చి పడిపోతాడు, నురులు కక్కుకుంటా. అది పడిపోయేటప్పుడు మనిషి కానీ దగ్గర లేకపోతే అతను ఎక్కడ పడతాడో, ఏమైపోతాడో, అది ఎదిగే కొంది ఆ జబ్బు కూడా అతనికి ఎక్కువ అవుతున్నట్లుగా అతను కనిపెట్టుకొని ఉండి జాగ్రత్తగా ఉంటే ఆ వ్యక్తి మరి తగినటువంటి భద్రత, లేకపోతే మరి అతనికి ఎప్పుడు ఏమవుతుందో, అది ఎప్పుడు అలాగా వస్తుందో అనేటువంటిది భయ ఆందోళనతో ఆ తండ్రి యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు దగ్గరికి తన కుమారుని తీసుకుని వచ్చారు. అయితే ఆ సందర్భంలో యేసు ప్రభు లేరు, కానీ యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఈ యొక్క సందర్భంలో పరిసయ్యులు జోక్యం చేసుకొని మరి ఆ కుమారునికి ఉన్నటువంటి ఆ వ్యాధి ఏంటో, ఆ వ్యాధి వీళ్ళు బాగు చేయాలి, ఈ బాగు చేసేది ఆ వ్యాధి బాగవటం వీళ్ళ ద్వారా అది ఎలాగా అనేది ఏదో ఒక విధంగా అక్కడ తప్పు పట్టాలని. అలాంటి సందర్భంలో వారు ప్రార్థన చేశారు ఆ రోగం కొరకు. కానీ ఆ రోగము ఆ బిడ్డకి బాగా కాలేదు. ఈ లోపున వాళ్ళు ఇంకా లేనిపోయినటువంటి మరి మాటలు అంటూ తప్పు పట్టించడానికి నేరారోపణ చేస్తున్నప్పుడు, మరి నెపము మోపుతున్నప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ఆ స్థలానికి రావటం, ఆ స్థలానికి వచ్చిన వెంటనే జరిగినటువంటి విషయాలు చెప్పటం. యేసు ప్రభు ఆ తండ్రితో అంటాడు, మరి నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు అన్నప్పుడు అతను, అయ్యా నాకు అపనమ్మకము అనేది కలగకుండా నాకు చెయ్యి అనడం. వెంటనే యేసు ప్రభు ఆ కుమారుని బాగు చేయటం, ఆ వ్యాధి వెనుకున్నటువంటి ఆ దురాత్మ అతను విడిచిపెట్టి వెళ్ళడం, తిరిగి కుమారుని తండ్రికి అప్పగించటం. ఈ యొక్క జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి స్వస్థత, విడుదల అనేక మందిని ఆశ్చర్యపరిచినట్లుగా మరి పరిసయ్యులు సిగ్గుతో తల వంచుకొని మరి మాట అనేది ఏది కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయినట్లుగా. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు తన శిష్యులను ఆయన తిట్టడం, వారిని గద్దించటం, ఎంతకాలం మీతోనే ఉంటాను అల్ప విశ్వాసులారా, ఇది కూడా మీరు చేయలేరా అన్నట్టుగా. ఆ సందర్భంలో వాళ్ళు మౌనం వహించి ఆ తర్వాత వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి ఈ కార్యాన్ని నీతో మేము ఉంటున్నాం, మీతో మేము అన్నీ కూడా చూస్తున్నాం, మరి మీరు చేసినట్లుగా మేము ఎందుకు చేయలేకపోతున్నాము అని వాళ్ళకున్నటువంటి ఆ యొక్క అనుమానాన్ని, వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనను వారు చేయలేకపోవటము, నలుగురిలో మాట పడడము అనేది ఎంతగానో వాళ్ళకి బాధ కలిగించినట్లుగా ఆ మాటని యేసు ప్రభు యొద్దకు మరి తీసుకుని వచ్చి తమ బాధను, తమ మరి అసమర్థులుగా
కనిపించటంలో నలుగురిలో వచ్చిన మాటను బట్టి వాళ్ళు చేయలేకపోవటానికి కారణం ఏంటో తెలుసుకోవటానికి యేసు ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు దానికి పరిష్కారం ఏంటో, ఎందుకు చేయలేకపోతున్నారో అనే విషయాన్ని యేసు ప్రభు వారు వాళ్ళకు తెలియచేస్తున్నటువంటి సందర్భము ఈ సందర్భం. ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది ఆ బిడ్డకు పట్టి ఉన్నటువంటి ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ దురాత్మ మరి ఆ చీకటి శక్తి వదిలిపోవట అసాధ్యము. ప్రార్థన వలనే అనే మాటకి మరి ఆ ప్రాచీన ప్రతులలో ఏమని రాయబడిందంటే ఉపవాస వలనే అని కూర్చోబడినట్లుగా మనము మరి ఫుట్ నోట్లో చూడగలం. కనుక మరి ఈరోజు ప్రార్థన అనేది లేకపోతే ఇంకొక సందర్భంలో మరి శోధనలో ప్రవేశించుకున్నట్లు గెసెమనే తోటలో మళ్ళీ శిష్యులకు హెచ్చరిస్తారు. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులందరినీ కొండ మీద తీసుకువెళ్ళి రాత్రంతా కూడా మరి ప్రార్థన గడపటానికి అనేక సందర్భాలలో యేసు ప్రభు వారు అలాగా మరి తన యొక్క శిష్యులకు నేర్పించటంలో, వారు నేర్చుకోవటంలో దేవుడు వాళ్ళకి ఆ క్రమాన్ని నేర్పించారు. కనుక ఈరోజు మన జీవితాల్లో కూడా మరి ప్రార్థన లేకుండా, ప్రార్థన చేసినప్పుడే ప్రార్థనాపూర్వకంగా మనకు మాదిరి యేసు ప్రభు అయి ఉన్నారు. మనం కూడా మన జీవితాలలో ప్రార్థన లేకుండా ఏది కూడా సాధ్యపడదు అని స్వయాన యేసు ప్రభు వారి యొక్క నోట పలికినటువంటి మాటలను మనము విన్నాం. అయితే ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? మన ప్రార్థనలకు మరి ఆటంకములు ఏమిటి అనేది మన బైబిల్ నుంచి ఒక 7 మాటలు మరి విత్ రెఫరెన్స్తో మనం చూసినప్పుడు, మొదటిగా ప్రార్థనకు ఆటంకములు ఏమిటి అనేది మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 4:3 ప్రకారంగా మరి అక్కడ రాయబడినటువంటి మాటల్లో బోగేచ్చలు ప్రార్థనకు ఆటంకము. మరి మనిషికి ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మరి మన ప్రార్థనను బలహీనపరుస్తుంది. లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం అంటే వాళ్ళు ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఎలాగ సుఖపడాలా, ఎలాంటి సుఖాన్ని అన్నట్టుగా ఈ యొక్క భోగేచ్ఛలు ఏం చేస్తున్నాయంటే ప్రార్థన మనసు లేకుండా ఈ భోగేచ్ఛ అనేది బలహీనపరుస్తూ, ఇవన్నీ కూడా మరి ఈ ఇచ్చలు అనేది దేవుని వలన కలిగింది కాదు, ఇది మరి లోకం వలన దుష్టం వలన పుట్టింది. కాబట్టి ఇది ఎప్పుడైతే ఆ ఇచ్చ అనే దానికి అవకాశం ఇస్తారో వెంటనే మరి బలహీనం కావటం, ప్రార్థన చేయలేకపోవటం, ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో అడగకుండా ఏది కూడా పొందుకోలేరు అని ప్రభు చెప్పినట్లుగా ఆ విధంగా మరి ఆ ఆటంకము మరి జీవితంలో మరి ప్రతిదీ కూడా అసాధ్యమే అన్నటువంటి పరిస్థితికి మార్చబడుతుంది. రెండవదిగా జీవితములో మరి విగ్రహములు ఆటంకములు. యెహెజ్కేలు గ్రంథము 14:3 ప్రకారంగా మరి దేవుని కన్నా మరి ఏదైతే ప్రాధాన్యత ఇవ్వటం అనేది ప్రార్థనకి అడ్డంకంగా ఉంటుంది. దేవుని కన్నా వేటికైతే ప్రాధాన్యత ఇస్తామో ఆ ఇవ్వబడినటువంటిది ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది. ఎలాగా అనేది మనం చూసినప్పుడు మరి దేవుని కన్నా మరి మనుషులు ఎక్కువగా డబ్బుకి ప్రాధాన్యత, బట్టలకు, బంగారానికి, మనుషులకు మరియు వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆచారాలకు, పద్ధతులకు, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొంతమంది. మరి వాటి తర్వాతనే ఏదైనా అన్నట్టుగా
దేవునికి వారు ప్రాధాన్యత ఇవ్వరు. కనుక దేవుని కన్నా మరి దేన్ని ఎక్కువగా ఇష్టపడతారో, దేనికి ఎక్కువగా అవకాశం కల్పిస్తారో అవన్నీ కూడా హృదయములోకి మరి స్థానం ఇచ్చినట్లుగా ఆ ఒక విగ్రహంగా అవి వారిలో ఉండి అవి ఆరాధించబడుతూ ఉంటాయి. వాటికి ఆరాధన చేసినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారి జీవితాలలో ప్రార్థన అనేది చేయటానికి, ప్రార్థన చేయలేకపోవటానికి ఆటంకాలు కలుగుతాయి. మూడవదిగా మరి ప్రార్థనకు ఆటంకం ఏంటంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా వాక్యమునకు అవిధేయత ఆటంకము. దేవుని వాక్యాన్ని పాటించకపోతే ప్రార్థన మరి ఫలించదు అన్నట్లుగా మరి దేవుని వాక్యము ఏం చెప్తుందో దానికి లోబడి మరి నడుచుకున్నప్పుడు మనము ఆ విధంగా నడుచుకుంటున్నాం. కాబట్టి మనము మరి ఆ నడుచుకోవటములో, వినడములో, లోబడడంలో, నడుచుకోవటములో మనము నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేయగలం. వాక్యం చెప్పినట్టుగా లోబడకుండా, వాక్యం చెప్పినట్టుగా నడుచుకోకుండా ఉన్నప్పుడు మరి ఆటోమేటిక్గా వాక్యానికి అవిధేయులై దేవుని వాక్యాన్ని పాటించడం లేదు. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయరు. ఒకవేళ ప్రార్థన చేస్తే నామకార్థమైనటువంటి ప్రార్థన చేస్తారు. అలాంటి వారు వారి జీవితాలలో అవిధేయులుగా మార్చబడతారు. ఆ అవిధేయులను బట్టి వాళ్ళకి ప్రార్థన చేయలేరు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏది కూడా నెరవేర్పు అనేది, సాధ్యం అనేది ఏది కూడా జరగకుండా పోతుంది. నాలుగవదిగా సామెతల గ్రంథము 21:13 ప్రకారంగా కనికరము లేకపోవడము అనేది ఆటంకముగా ఉంటుంది. ఇతరులను మనము క్షమించకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మన కనికరం చూపించాలి, ఎదురువాటి మనం క్షమించాలి. ఎందుకంటే మనం క్షమించబడ్డాం, మన పాపాలు క్షమించబడ్డాయి, పాపం నుంచి విడిపించబడ్డాం, మనము ఆయన రక్తం చేత కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. మనము అలాగ ఉన్నప్పుడు ఎందుకు మనము క్షమించబడినట్లుగా ఇతరులను క్షమించలేకపోతున్నాం అనేది ఆలోచన చేసి మనము క్షమించాలి. అలాగనే మరి అలాంటి అనుభవంలోకి మనం రాకపోతే మనము క్షమించలేదు కాబట్టి మనము కూడా క్షమించబడం, మన పూర్వ పాపములు కూడా జ్ఞాపకం చేయబడి మనకు తగినటువంటి శిక్ష ఉంటుంది. కనుక ఆ కనికరం లేని కారణాన్ని బట్టి ఆ హృదయము కఠినపరచబడినట్లుగా, ఆ హృదయములో ప్రేమ లేనట్లుగా అలాంటి వారు దేనికి కూడా సమ్మతించరు. కనుక వాళ్ళ జీవితంలో ప్రార్థనకు అది ఆటంకంగా ఉంటుంది. ఐదవదిగా మార్కు సువార్త 11:20 ప్రకారంగా క్షమించు మనసు లేకుండా పోవటము ఆటంకము, పైన కనికరము. మరి ఐదవదిగా క్షమించటం, ప్రతి విషయంలో కూడా మనము క్షమించేటువంటి వారంగా ఉండాలి. పేతురు భక్తుడు అంటాడు, నా సహోదరుడు తప్పు చేసి మరి వచ్చి క్షమించమంటే క్షమించను, మళ్ళీ తప్పు చేస్తే అంటే ఎన్నిసార్లు తప్పు చేసి నీ వద్దకు వచ్చి ఒకవేళ క్షమించమంటే క్షమించు. అదే పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభు చెప్పారు, మనం క్షమించబడ్డాం, ఇతరుల్ని మనము క్షమించాలి. ఆ క్షమ అనేది మనలో లేకపోతే మీ రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మీ రుణములు క్షమించబడ్డాయి. కనుక మనము మన హృదయములో మరి కోపము, ద్వేషము ఉంటే ప్రార్థనకు ఆటంకము, మరి అడ్డంకి అనేది కలిగి ఉంటాం. ఆరోదిగా మరి 1 పేతురు పత్రిక 3:7 ప్రకారంగా కుటుంబాలు సరిగా లేకపోవడం మరి ఆటంకంగా ఉంటుంది. కుటుంబంలో మరి కలహాలు, విభేదాలు ప్రార్థనా జీవితం మీద ప్రభావము చూపిస్తూ ఉంటుంది. అలాంటి కలహాలు అంటే ఐక్యత అక్కడ లేదు, సమాధానము లేదు, చిన్న పెద్ద అనేటువంటి
మరి భయము, మరి ఉన్నటువంటి ఆ గౌరవము అనేది లేకుండా పారిన కారణం బట్టి ఆ కుటుంబము మరి ఎప్పుడు కూడా ఏదో ఒక చీటికి మాటకి కలహాలు, భేదాభిప్రాయాలు, పెద్ద చిన్న అని లేకుండా మరి ఒకరికొకరి గౌరవించుకోకుండా, గౌరవం లేకుండా జరిగేటువంటి పరిస్థితులుగా ఉంటాయి. కనుక మరి కుటుంబంలో ఆ ఐక్యత, కుటుంబ ఐక్యత అంటే కుటుంబంలో మరి బిడ్డలకు ప్రార్థన చేయటము, కుటుంబంగా కూర్చుని ప్రార్థన చేయటం, వ్యక్తిగత, కుటుంబము, సంఘము, సహవాసములో వీటన్నిటిలో కూడా క్రమము పాటించినప్పుడు మనం ఒక పద్ధతిలో క్రమం నడుచుకుంటాం కాబట్టి ఆటంకం ఉండదు. ఒకవేళ అలా లేకుండా ఎప్పుడో టైం ఉంటే అన్నట్టుగా టైం అంతా కూడా మరి ఇతరుల వాటికి, అనవసరమైనటువంటి వాటికి మరి వాటితో గడుపుతున్నప్పుడు ఆ ప్రార్థన జీవితం అనేది పూర్తిగా దూరమైపోతుంది. ఆ తర్వాత ఆటంకాలు, మరి ఇంట్లో కలహాలు జరుగుతాయి. 7వదిగా యెషయా గ్రంథము 59:12 ప్రకారంగా మనలో దాచిన పాపము ఆటంకము. పాపాన్ని ఒప్పుకోకుండా మరి దాచిపెడితే దేవుడు ప్రార్థనకు మరి ఆయన సమాధానం ఇవ్వడు. మన పాపాలు దాచిపెట్టుకోకూడదు, వాటిని కప్పెట్టుకోకూడదు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. కనుక మనం కనికరించబడ్డాం, క్షమించబడ్డాం, ప్రేమించబడ్డాం, మనము సమాధానం కలిగి ఉన్నాం. మనము ఈ క్రమములో మనము అందరము కూడా ప్రభు బిడ్డలుగా మన ఆయన ఆత్మచేత నింపబడినటువంటి వారంగా ఆయన రక్తము, ఆయన యొక్క ఆత్మ మనలను తండ్రి సన్నిధికి చేర్చి తండ్రితో మనము తండ్రితో ఎప్పుడు కూడా సంభాషించుట, మాట్లాడుకొనుట అనేది ప్రార్థనా జీవితం. ఈ జీవితాన్ని ఒకవేళ కోల్పోతున్నావు అనంటే, కోల్పోయినావు అంటే, దూరం అవుతున్నావంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఈ ప్రార్థన ద్వారా దేవునితో మరి ఐక్యత, సహవాసము, సంబంధము లేకుండా పోయింది అని అర్థం. కనుక దీన్ని బట్టి ప్రార్థనకి ఆటంకాలు ఎందుకు అలా జరుగుతుందంటే ప్రార్థనకు ఆటంకాలు ఉన్నాయి. ఏంటి ఆటంకాలంటే మనం ఒక 7 మాటలు రెఫరెన్స్తో చెప్పుకున్నాం. ఈ మాటలను బట్టి మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. దేవుని ఎదుట మనల్ని మనం సరి చేసుకొని జాగ్రత్త కలిగి ఉండటానికి దేవుని యొక్క సహాయము ప్రతి బిడ్డకు కూడా అందించబడి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పరులుగా దేవునితో మరి సంబంధము, సహవాసం కలిగి ప్రతి విషయంలో కూడా అసాధ్యము అనేది ఏది కూడా మన మీద క్రియేట్ చేయకుండా, అసాధ్యము అనేది మన జీవితంలో లేకుండా సుసాధ్యము యేసు ప్రభు ద్వారా మనకు కలుగుతుంది. కనుక అట్టి సహాయము దేవుని వలన ప్రతి బిడ్డకి అందించబడునుగాక. ఆమేన్. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు ప్రార్థన జీవితాన్ని గురించి, ప్రార్థన లేకపోతే జీవితంలో అన్నీ కూడా అసాధ్యాలే, ప్రార్థన ఉంటే అన్నీ కూడా సాధ్యాలే, సాధ్యపడుతుంది అన్నట్లుగా మరి అలాగా సాధ్యపడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే మరి ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఆటంకాలు ఏంటో తెలియజేశారు. ఈ మాటలు తండ్రి బిడ్డలు వింటున్నారు, అనేక మందికి అందించబడుతున్నాయి. కనుక మీరు కార్యం జరిగించండి ప్రభు. వారి జీవితాలు తిరిగి ఒక మార్పును కలిగి మరి వాళ్ళ జీవితాల్లో అసాధ్యం అంటూ ఏది లేకుండా, ఆటంకం అనేది ఏది లేకుండా ప్రార్థన ఆత్మను బిడ్డలు దయచేయండి. ఎప్పుడు కూడా ప్రార్థనా సంబంధం ద్వారా మేలు పొందినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక.
ఆమేన్.